ఈరోజు ఇక్కడికి వస్తే మనం 24 అయిపోయింది, 24, 25 అయింది, 25, 26కి వచ్చాం. ఏం చేయబోతున్నాం ఒకసారి బ్రాడ్గా మీ అందరికీ రిమైండ్ చేస్తున్నాం. బ్రాడ్ టార్గెట్స్ అన్నీ. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్ మీరు చూస్తే 14, 15 నుంచి 18, 19 5 ఏళ్లలో 19.49% గ్రోత్ మంది. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 10.9%, అంటే దగ్గర 3% మంది ఎక్కువ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19, 20, 23, 24 5 సంవత్సరాల్లో 10.32, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10, 13.49 నుంచి 10.32కు పడిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. ఈరోజు మనం ఉండే జిఎస్టిపికి అదే రేటు కానీ గ్రో అయింటే 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఇంకో పక్క మీరు చూస్తే 13.5% గ్రో అయింటే 76,195 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. 76,195 కోట్ల ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు, వెల్ఫేర్ కూడా బెటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకసారి జిఎస్టిపి పెరిగితే కంటిన్యూగా రెవెన్యూ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ సంవత్సరం మళ్ళీ మనం సెట్ చేశాం. 12.202కి వచ్చాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9.80కి వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 8.6 నుంచి 12.02కు పెరిగాం. అంటే దగ్గర దగ్గర 3.42% పెరిగే పరిస్థితి వచ్చింది. 3.42% పెరిగింది. ఇది 15% పెట్టుకుంటున్నాం. తప్పకుండా అది గ్రో కావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోదాం. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక చిన్న ఇది వేసాను, మీకు క్యాలిక్యులేషన్ వేసాను. 7.5% నుంచి 15% గ్రో అయితే డబల్ ది గ్రోత్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.7 టైమ్స్. అంటే 7.5% గ్రో అయితే 14,20,47కి ఆదాయం. అదే 15% అయితే 66 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఎక్కడ 14 ఎక్కడ 66 ఒకసారి చూడండి. ఇంకో పక్కన 10.32% 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ గ్రో అయ్యారు. అది అయితే రేపు కూడా 47-48కి 25 లక్షలు అవుతారు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19 13.49%. ఈ 13.49% అయినా 49 లక్షల రూపాయల ఆదాయం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ గ్రోత్ అయితే 25 లక్షలు. అదే తెలుగుదేశం పార్టీలో జరిగింది రిప్లికేట్ చేస్తే 49 లక్షలు, డబల్. దిస్ ఈజ్ ఎకానమీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు గురించి మనం ఆలోచిస్తున్నాం. సిఏజిఆర్ అనేది ఈరోజు మనం ఎప్పుడు నాకు స్వామి వివేకానంద కోట్ నా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఒకే మాట చెప్పాడు, ఒకప్పుడు చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలనో ఆలోచించుకొని అలాంటి కర్మ చేయాలి. ఆ కర్మ చేసే శక్తి నీ చేతుల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ మనసులో ఎప్పుడూ ఉండాల. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. చాలామంది కనిపిస్తున్న 66 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అసాధ్యమా అని మీకు డౌట్ వస్తుంది. నిన్న యోగాకు అనుమానాలు వచ్చినట్టు, కానీ అందరూ సమిష్టిగా పనిచేస్తే అసాధ్యం కాదు. ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుని చూస్తే ఇది 24, 25 2,66,240 రూపాయలు.
అదే మరి ఇక్కడ చూసినప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25-26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%. ఇక్కడికి వచ్చే జిఎస్టిపి మన పర్ క్యాపిటా వస్తే 2,66,000 నుంచి 3,11,000. ఇది మీ అందరి ముందరుంది. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చాలా స్పష్టంగా మీకు అందరికీ టార్గెట్లు ఇచ్చాం, డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఇప్పటికే చాలా సెన్సిటైజ్ చేశాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం 47కి తయారు చేశాం. ఈరోజు మనం చూస్తే 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28-29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది లాస్ట్కి వెళ్ళే కొందికి 309 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, 54,60,708 రూపాయలు తలసరి ఆదాయం. స్థూలంగా మీకు చెప్పాం. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విత్ క్లియర్ కట్ గోల్స్కి వెళ్తున్నాం. 2047 మేము చేస్తాం. ఇప్పుడు ఏమి చేయమంటే కుదరదు. ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆడిట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా సమావేశం అవుతాం. ఎక్కడ చేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. నెక్స్ట్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక జీవీఏ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ టు గ్రాస్ వాల్యూ యాడెడ్ 25-26కి. లైవ్ స్టాక్ 11.41. 100కి మీరు ఒక్కసారి చూస్తే 1,95,400 కోట్ల హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ఉంది. దాని తర్వాత మీరు చూస్తే హార్టికల్చర్ 1,77,402 కోట్లు 10.36%. మ్యానుఫ్యాక్చరింగ్ 10.29% 1,76,125 కోట్లు. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 8.99 1,53,955 కోట్లు. అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 8.6 1,46,000. కన్స్ట్రక్షన్ 8.4 1,41,000. అదర్ సర్వీస్ 8.1 1,36,000. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.43 1,27,000 కోట్లు. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ 6.26% 1,07,000 కోట్లు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి 5% 86,000 కోట్లు. అగ్రికల్చర్ 3.84% 65,000 కోట్లు. అగ్రికల్చరు, హార్టికల్చరు, అక్వాకల్చర్, లైవ్ స్టాక్ చూస్తే లైవ్ స్టాక్ 3 రెట్లు ఎక్కువ అగ్రికల్చర్ కంటే. హార్టికల్చర్ కూడా దగ్గర దగ్గర 3 రెట్లు ఎక్కువ. 2.5 times ఎక్కువ అక్వాకల్చర్. అక్వాకల్చర్ ఉండేది 8 లక్షల ఎకరా 4 లక్షల హెక్టార్లో ఉంది. అగ్రికల్చర్ దగ్గర 40 లక్షల హెక్టార్లో ఉంది. 40 నుంచి 50 లక్షల హెక్టార్లో ఉంది. కానీ ఈరోజు అగ్రికల్చర్ నుంచి వాల్యూ అడిషన్కి ఎట్లా పోవాలి, వాణిజ్య పంటలకు ఎట్లా వెళ్ళాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి. మారిన ఆహారపు అలవాట్లు మనం దృష్టిలో పెట్టుకుని అలాంటి పంటలు వేస్తేనే మనకు మార్కెట్ ఉండే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రతి ఒక్క సంవత్సరం వర్కౌట్ చేస్తున్నాం. దీని ప్రకారం ముందుకు పోతాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3.58, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అంతా 2.16, మైనింగ్ అండ్ క్వారీయింగ్ 2.16, కమ్యూనికేషన్స్ 1.93, ఫారెస్ట్రీ లాగింగ్ 0.59, రైల్వేస్ 0.57. ఈ సెక్టర్లు 100% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. ఇవి బాగుంటే ఆదాయం బాగా వస్తుంది. ఈ బాగుండాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అదే మరి రెవెన్యూ కూడా వ్యవస్థ, రెగ్యులేటరీ వ్యవస్థలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్,
ఇక్కడ ఎమ్మెల్యేస్ మీరు అందరూ ఉన్నారు. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఫస్ట్ టైం ఎంపీలని ఎమ్మెల్యేలని అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం. మీరు జిల్లాకి వెళితే జిల్లా కలెక్టరేట్లో మీరు కూర్చొని మాట్లాడేట్టుగా ఎంపీలకు రోల్ పెట్టాం. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేలకి ఒక విజన్ రియలైజేషన్ యూనిట్ ఒకటి పెట్టి అందులో మెంబర్లను పెట్టి మిమ్మల్ని అక్కడ భాగస్వాములు చేసాం, చైర్మన్గా చేశాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇక్కడ మనందరం కూడా ఒక పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. పొలిటికల్ గవర్నెన్స్లో ప్రజాప్రతినిధులు పాలసీలు చేయడమే కాకుండా ఆ పాలసీలని ప్రజలకు అందించడంలో మీరు ఎక్కడికక్కడ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యాక్రో మైక్రో విజన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాం. ఇంకో పక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, సచివాలయం, పంచాయత్ దీన్ని కూడా ఫైనలైజ్ చేశాం. ఇక్కడ వస్తే సెక్టరల్ ప్లానింగ్, థెమెటిక్ విజన్ ప్లాన్స్ 9 థీమ్స్ తీసుకున్నాం. సెక్టరల్ విజన్ ప్లాన్స్ 10 సెక్టర్లు తీసుకున్నాం. ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం. రియల్ టైం మానిటరింగ్ కేపీఐస్ తయారు చేశాం. గ్రోత్ గోల్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం 523 కేపీఐలు ఫిక్స్ చేసి డిజిటల్ డాష్ బోర్డు పెట్టి ఏ నియోజకవర్గం ఏ కేపీఐలు ఎక్కడున్నారో దానికి ఎవరు బాధ్యతలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఎవరికి ఎస్కేప్ లేదు, అందరం పనిచేయాల్సిందే. పని చేయడం కూడా ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమనడం వల్ల స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. టెక్నాలజీ ఉంది. మీరు ఎక్కడ చూసినా ఫైల్ ఆటోమేటిక్ క్లియర్ చేయొచ్చు. ఫైల్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర వచ్చిన ఫైల్ని ఎందుకు పెట్టుకోవాలి? బస్సులో వస్తా ఉంటే క్లియర్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో ఉంటే క్లియర్ చేయొచ్చు. రైట్ టైం ఏది పనైనా చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. ఇంత మునుపైతే మీరు క్లియర్ చేశారా వేరే వాళ్ళు క్లియర్ చేశారో అర్థంగా అయ్యేది కాదు. ఇప్పుడు అట్ట కాకుండా ఆ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం, మీరే క్లియర్ చేయాలి. అలాంటి అథెంటికేషన్ కూడా పెట్టి కరెక్ట్గా చేస్తే ఈజీగా అవుతాయి. ఈ 523 కేపీఐస్ అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సచివాలయం డేటా ఆర్గనైజింగ్ ఫ్రమ్ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది. మండల ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటారు. ఎమ్మెల్యే చైర్మన్గా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ మీరంతా ఇక్కడ మీరు చూస్తే చాలా స్పష్టంగా జిల్లా లెవెల్లో జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మినిస్టర్ ది చైర్మన్, కన్సర్న్ ఎంపీ వైస్ చైర్మన్, కలెక్టర్ కన్వీనర్గా ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు. దానికి ఒక యూనిట్ తయారు చేశాం. కాన్స్టిట్యున్సీ పోతే ఎమ్మెల్యే ఇది చైర్మన్. జిల్లా లెవెల్లో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. ఇంకో పక్క ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి ఆయన్ని కూడా ఒక ప్రొఫెషనల్ లుక్ ఇవ్వడానికి సచివాలయం ఉండే స్టాఫ్ అని ఒక 5-6 మందిని అక్కడికి తీసుకొచ్చాం. అంటే ఫుల్ ప్లెడ్జెడ్ టీం. ఇంకో పక్క జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక జిల్లా యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీని అక్కడ పెట్టాం. కాన్స్టిట్యున్సీకి వస్తే ఒక మంచి యూనివర్సిటీ కానీ ఒక కాలేజీ కానీ నాలెడ్జ్ పార్ట్నర్గా కూడా పెట్టాం. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అదే మరి డిస్ట్రిక్ట్లో ఇక్కడ పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ని చైర్మన్, ఎంపీ వైస్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పెట్టాం. స్టేట్ లెవెల్లో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాం. చీఫ్ సెక్రటరీకి నాకు కూడా అన్ని డాష్ బోర్డులు వస్తాయి. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎక్కడైనా సరిగ్గా చేయకపోతే దాన్ని ఏ విధంగా పికప్ చేయాలనో పికప్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజిక్ హబ్స్ కింద, ఎకనామిక్ డ్రైవర్స్ కింద 3 స్ట్రాటజిక్ రీజన్స్గా 3 కానీ 5 కానీ అనుకుంటున్నాం. ఏది బాగుంటుందని చేస్తాం. విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్ కింద 8 జిల్లాలు అనుకున్నాం రఫ్గా. అమరావతి క్యాపిటల్ రీజియన్ కింద ఒక 6-7 జిల్లాలు, నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ తీసుకొస్తాం. రాయలసీమకు 8 జిల్లాలు పెట్టి
స్ట్రాటజిక్ డిఫెన్స్ స్టీల్ హబ్, విసిఐసి, హెచ్బిఐసి, సిబిఐసి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని తీసుకొస్తాం. అదే మరిగా అన్ని టైర్ 2, టైర్ 3 సిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటాం. ఎయిర్పోర్ట్స్ ఒక 13 వర్కౌట్ చేస్తున్నాం. రోడ్లు, నేషనల్ హైవేస్ అన్ని ఇచ్చేస్తాం. రాయలసీమలో సోలార్, విండ్, ఈవీస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్కౌట్ చేస్తా. రాయలసీమని లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఫ్యూచర్ టెక్నాలజీ హబ్గా తయారు చేస్తాం. 1 డిఫెన్స్, 2 ఏరోస్పేస్, 3 ఎలక్ట్రానిక్స్, 4 ఆటోమొబైల్, 5 డ్రోన్స్, 6 స్పేస్ టెక్నాలజీ. దీనికి అదనంగా గ్రీన్ ఎనర్జీ తీసుకొస్తాం. ఇవన్నీ వస్తే అక్కడుండే అడ్వాంటేజెస్ అనేది తీసుకొని ఒక మంచి డెవలప్డ్గా ఒక పక్క చూస్తే హైదరాబాద్ వస్తుంది, ఒక పక్క చూస్తే బెంగళూరు వస్తుంది, ఇంకో పక్క చూస్తే చెన్నై వస్తుంది. ఈ 3 మెగా సిటీస్ను కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాభివృద్ధి చాలా ఈజీ అవుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్కన మనకు కోస్టల్ పవర్ హౌస్, 3rd లార్జెస్ట్ కోస్ట్ లైన్. ఇంకో పక్క బ్లూ ఎకానమీ, పోర్ట్స్, మెరైన్, మినరల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. గ్లోబల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇంకో పక్క సీ వీడ్ కూడా డీజిల్ తయారు చేసే పరిస్థితి ఉంది. అదే మరి కెమికల్స్ తయారు చేసే పరిస్థితి ఉంది. ఆ పైలట్స్ కూడా చేస్తున్నాం. ఇంకో పక్క సర్వీస్ హబ్ కింద గ్లోబల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్, బ్లూ వైట్ కాలర్ జాబ్స్, అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మరిగా కో వర్కింగ్ స్పేస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. అగ్రిటెక్లో అయితే నేచురల్ ఫార్మింగ్, అగ్రో ప్రాసెసింగ్, అదే మరిగా అగ్రికల్చర్లో పెద్ద ఎత్తున పోయి ట్రేసింగ్, ఇంకో పక్క ఎక్కడికక్కడ టెక్నాలజీ పెనిట్రేట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. సర్క్యులర్ ఎకానమీ కూడా ముందుకు పోయి వేస్ట్ టు వెల్త్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీ అందరికీ లాస్ట్కి వచ్చాం. 1 or 2 స్లైడ్సే ఉన్నాయి. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు. ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ హనుమంతుని శక్తి హనుమంతుడికి తెలియదు. కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు. చేసే శక్తి సామర్థ్యం ఉంది. 1 సంవత్సరంలో చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకొని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకొని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. టెక్నాలజీ అంతవరకు మెచ్యూరిటీ వచ్చింది. నెంబర్ 1 మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఆన్ క్లౌడ్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ డేటా అంతా క్లౌడ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఐటీ మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తున్నాం. అంటే డేటా అంతా క్లౌడ్కి వచ్చిన తర్వాత డేటా లెన్స్ తయారు చేశాం. తొందరలో డేటా లేక్ కూడా తయారవుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అన్ని డేటాలు తీసుకొచ్చి క్లౌడ్లో పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆధార్ అనేది ఎవరికీ లేనటువంటి
పెద్ద అసెట్ ఇది. ఏ వ్యక్తి కూడా ఇక్కడ మీరందరూ ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరు వచ్చారు అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే మీ సెల్ ఫోన్లన్నీ ఉన్నాయి, ఎవరు వచ్చారో టవర్లో చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. మొన్న మన వాళ్ళు చేశారు యోగా. మార్నింగ్ నిద్రలేస్తే ఎవరు ఎంత టైంలో అక్కడికి వచ్చారు, ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో అవన్నీ చూసి నిమిషానికి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వచ్చేసింది. నాకు ఒక్కడికి రావడం అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చారనేది చూసుకున్నాం. అలాంటివి విలేజ్కి కూడా లింక్ చేశాం, సెక్రటరియట్కి కూడా. భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ మీరు చూస్తే రియల్ టైం డేటా శాటిలైట్ సంవత్సరానికి ఒక 6-7 సార్లు శాటిలైట్ తీసేసుకుంటాం, పెద్ద కాస్ట్ ఏం కాదు. దానివల్ల క్రాప్ ప్రిడిక్షన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి అనేక ప్రయోజనాలు. రేపు ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ మైనింగ్ చేసినా ఆ డేటాలో వచ్చేస్తుంది, అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సెటిలైట్ డేటా అంతా వస్తుంది. సీసీటీవీ కెమెరాలు పెట్టేశాం, ఆపరేషన్కి వస్తున్నాయి. మొత్తం ఎవరైనా సరే తాగేసి డ్రైవ్ చేసిన, బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిన, ర్యాష్ డ్రైవింగ్ చేసిన, ఇంకొంత సమయంలో యాక్సిడెంట్ అవుతుంది, వీడిని ప్రివెంట్ చేయాలన్నా ఆ డేటా చూసుకొని మనం అలర్ట్ చేసే పరిస్థితికి వస్తాం. అదే మరిగా డ్రోన్స్ వచ్చాయి, కార్పొరేషన్ పెట్టాం, మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇప్పటికే ఒక 700 యూస్ కేసెస్ వచ్చాయి. దీన్ని ఏ విధంగా ప్రయోగించాలో ప్రయోగిస్తాం. డ్రోన్స్ అన్నిటికీ మనకు వస్తాయి. ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, సివిల్ ఏవియేషన్ కూడా, ఆయన డిపార్ట్మెంట్ డ్రోన్స్ కూడా. డిఫెన్స్, సివిలియన్స్కి ఉపయోగపడే డ్రోన్స్ అన్నీ ఉపయోగిస్తాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, యూస్ కేసెస్ తయారు చేయడం, పైలట్స్ ట్రైన్ చేయడం, అది రాష్ట్రంలో అన్నిటికీ పెస్ట్ ఉంటే ఏ విధంగా పెస్టిసైడ్ స్ప్రే చేయాలి, మస్కిటోస్ ఉంటే ఎట్లా చేయాలి, ఇలాంటి అనేక పర్పస్లని యూస్ కేసెస్ అన్నీ తయారు చేసి తొందరలోనే అవి కూడా వస్తాయి. వేరబుల్స్ వచ్చాయి, ఐఓటీస్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే 42 పారామీటర్స్లో తొందరలో డేటా రియల్ టైం డాష్ బోర్డ్ వస్తుంది. అవేర్ పెట్టాం. ఇప్పటికి 7 పారామీటర్స్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, థండర్ బోల్ట్స్ ప్రిడిక్షన్, అదే మరిగా మీకు వచ్చే కొందికి సైక్లోన్స్ ప్రిడిక్షన్, రెయిన్ఫాల్ ప్రిడిక్షన్, క్లౌడ్ బరస్టింగ్, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సర్ఫేస్ వాటర్, రిజర్వాయర్లో వాటర్, గ్రౌండ్ వాటర్, సాయిల్ మాయిశ్చర్, ఇలాంటి 42 పారామీటర్స్ తయారు చేస్తున్నాం. అవన్నీ పబ్లిక్ పెడతాం, డిపార్ట్మెంట్లు పెడతాం. ప్రివెంటివ్ మెజర్స్, రియల్ టైం మానిటరింగ్ మీరు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవి కూడా వస్తాయి. రేపు రాబోయే రోజులు హెల్త్లో కూడా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అందుకనే మీరు చూస్తే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఓసారి మీకు కానీ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే 80-90% అక్యురసీతో డేటా వస్తూ ఉంది. రేపు అక్యురసీ ఆఫ్ డేటా 99%కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మామూలు కంప్యూటర్ అయితే చాలా టైం పడుతుంది, సూపర్ కంప్యూటర్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ನಾವು క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అన్నాను. ప్రతి ఒక్కరికి మైండ్ కంప్యూటర్గా పనిచేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇది ఫ్యూచర్. ఈరోజు ఐటీ అంటే ఇండియన్స్, ఐటీ అంటే మొదటి స్థానం తెలుగు వాళ్ళు. 25 ఏళ్ళ మునుపు చేశాం. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ చేసి, ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ చేసి, జియో ట్యాగింగ్ కూడా చేశాం.
రేపు ఏదైనా వరద వస్తే కలెక్టర్లు ఎవరు ఎత్తుక్కునే పని లేదు. ఏ ఇంటికి నీళ్లు వాటర్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా డ్రోన్ దగ్గర పంపించి ప్రోగ్రామ్ చేసేసి. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు. ఇంకో పక్కన ఏ యూనివర్సిటీ వస్తుంది, మెడ్టెక్ జోన్ పెట్టాం, డ్రోన్ సిటీ వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ ఇటీవల ఐటీ డిపార్ట్మెంట్ ఇనిషియేట్ చేసుకొని చేశారు. టుడే 503 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఆగస్టు 15కి 703 సర్వీసులు 100%. ఏ ఆఫీస్కి ఎవ్వరు పోయే పని లేదు, అన్ని వాట్సాప్లో ఉంటాయి. ఇది మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగనటువంటి వినూత్నమైన ఆలోచన చేశాం. ఆ ఆలోచన ప్రకారం 703 సర్వీసులు ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ ఫస్ట్ గవర్నెన్స్ మోడల్ ఇన్ ఇండియా. ప్రపంచంలో కూడా ఎవరన్నా చేశారో నాకు తెలియదు, కానీ మనది మాత్రం 100% చేసే అవకాశం వస్తుంది. ఇందులో మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా వచ్చి, హిస్టారికల్ డేటా ఉండి, ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి మళ్ళా రియల్ టైంలో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే డెసిషన్ని 99% ఎగ్జాక్ట్ డెసిషన్ కానీ ఇవ్వగలిగితే అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇన్స్పైరింగ్ టైం అన్నాను. ఇంత మునుపు మనం అందరం చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే ఎగ్జిక్యూషన్ కష్టం కాదు. అది ఇంప్రెస్ చేయడానికి నేను మాట్లాడుతున్నా. 42 పారామీటర్స్ కూడా బై నవంబర్కి వచ్చేస్తాయి. అదే సమయంలో ఇవన్నీ కూడా కూడా ఆల్గరిథమ్స్ అన్నీ ఎట్లా రాయాలో అన్నీ చెప్తున్నాం. ఇప్పటికి 25 డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాం. అదే మరి ఎక్కడికక్కడ మీరు చూస్తే రియల్ టైంలో డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది మీరు చూసిన తర్వాత అసాధ్యం అనేది కాదు, ఏదైనా సాధ్యం. అయితే ఎవరైనా కానీ టెక్నాలజీలో ఇంకా వెనకబడితే ఫండమెంటల్గా ఆపరేషన్ పెద్ద కష్టం కాదు. ఆపరేషన్స్ వరకు మీరు నేర్చుకోగలిగితే మీరే ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉండే 2000 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 2000 మందికి విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని అమలు చేసే బాధ్యత మీది. దానికి ఏమాత్రం రాజీ లేదు. సమిష్టిగా ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్, ఇక్కడ యోగాంధ్ర ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా సంతోషం. వరల్డ్ బెస్ట్ రికార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఏదైతే మీరు చూస్తే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి 3,00,000 మంది సింగిల్ లొకేషన్లో యోగా వేసింది ప్రపంచ చరిత్రలో మంది. ఇంత మునుపు 1.47 ఉంటే ఈసారి 3,00,000 మందితో రికార్డ్ బ్రేక్ చేశాం. మీ అందరి ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం. రెండోది, వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్ 22,122 మంది గిరిజన స్టూడెంట్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కార్ సమూఖ్యంగా వేశారు. కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు. ఇది ఒక చరిత్ర, ఇది కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందనలు. దట్టు గిరిజన పాఠశాలను చూసిన పిల్లలు, ట్రైబల్ స్టూడెంట్స్. ఇవి కాకుండా 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనకు వచ్చాయి. అవి కూడా ఇప్పుడే చదివి వినిపిస్తాం. ఇంత జరిగితే 0 ఇన్సిడెంట్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఇది చూసిన తర్వాత ఎఫెక్టివ్ కొలాబరేషన్, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్మార్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. నా లెక్క ప్రకారం అయితే మన వాళ్ళు ఒక 40-50% టెక్నాలజీ వాడారు. 100% వాడితే ఇంకా ఎక్కడ కూడా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా 0 ఇన్సిడెంట్. నేను డిఐజీ గారిని చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఫీల్డ్లో ఉండి నాయకత్వాన్ని ఇచ్చాడు, లీడర్షిప్ ఇచ్చాడు. అక్కడ కమిషనర్ గారు అందరూ బాగా పనిచేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్లో ఒక స్మాల్ యాక్సిడెంట్ జరగలేదంటే దానికి కారణం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో ప్రికాషన్స్.